యాక్చువల్గా నేను ఈ లైవ్ రావడానికి కారణం ఏంటంటే మనుస్మృతి మీద ఏ క్వశ్చన్స్ ఉన్నా నన్ను అడగండి, నేను 1 by 1 క్లియర్ చేసుకుంటే వెళ్తాను. వీళ్ళు వెనక పడిన వారా వెనక నెట్టారా బ్రదరు? నా ప్రశ్న. ఎవరు వెనక నెట్టలేదండి, వెనక పడిన వాళ్ళే వాళ్ళు. ఓకే, గుడ్. వెనక పడిన వారంటే ఎలాగా? వెనక పడిన ఎలాగా అంటే సార్, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక రన్నింగ్ రేస్ జరుగుతుంది, ఇద్దరు సేమ్ ఎక్విప్మెంట్ ఇచ్చారు, సేమ్ ఫిట్నెస్ గా ఉన్నారు. ఒకళ్ళు బద్ధకంతో రన్నింగ్ రేస్ ని కంప్లీట్ చేయలేకపోయారు, ఒకళ్ళు ఉత్సాహంతో రన్నింగ్ రేస్ ని కంప్లీట్ చేశారు. సో రన్నింగ్ రేస్ కంప్లీట్ చేసిన వాడిని మీరు తప్పుపడతారు. అప్పుడు నా వాదన కాదు, జస్ట్ మీరు ప్రశ్న అవకాశమే ఇవ్వలేదండి సార్. ఒక్క నిమిషం మీరు ఆగండి, ప్రకాష్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఓకే, శూద్రులు ఒళ్ళు బద్దకస్తులయ్యి వెనకబడిపోయారు, ఓకే, నేను ఒప్పుకున్నాను సార్. మీరు శూద్రులు చెప్పదు సార్, మీరు ఆల్రెడీ శూద్రుల నుంచి కొంతమందిని డివైడ్ చేశారు, కొంతమందిని డివైడ్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు అందరూ ఒళ్ళు బద్దకస్తులు అంతేగా సార్? శూద్రులు మీరు కొంతమందిని డివైడ్ చేసి ఓడిపోయారు అంటే వెనకబడ్డారు, కొంతమంది ముందుకెళ్ళారని చెప్పి చెప్తున్నారు కదా, ఆ పార్షియాలిటీ మెయింటైన్ చేయండి. రైట్, చెప్పండి. అదే ఇప్పుడు రెడ్డి, కమ్మ, వెలమ్మ ఈ గారులు వాళ్ళు కొంచెం ముందుకు వచ్చేసి వీళ్ళు ఒళ్ళు బద్దకస్తులు అయ్యారు రన్నింగ్ లో, అంతే కదా సార్? ఓకే, గుడ్, ఓకే, నచ్చింది సార్. ఆగండి, అంటే వీళ్ళని వెనక నెట్టలేదు అంటే వీళ్ళే ఒళ్ళు బద్దకస్తులు అయ్యారు, అంతే కదా మీరు చెప్పేది? అవును సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఆన్ ద ప్యానెల్. ఇందాక రౌద్రం గారు మాట్లాడిన దానికి ఐ వాంట్ టు టాక్ ఆన్ దాట్. బద్ధకస్తులు అంటే ఐ మీన్ లేజీ పీపుల్ అంటే ఒక కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కానీ ట్రైబ్స్ అంతా ఉండరని నా అభిప్రాయం. ఆ రోజుల్లో ల్యాండ్స్ కూడా వాళ్ళ పేరు మీద చేసుకోవడానికి ఈ రోజులో ఉన్న ఫెసిలిటీస్ ఆ రోజులో ఉండేవి కాదు అని నాకు ఒక ఐడియా ఉంది. మరి వాళ్ళు చదవక, వాళ్ళ దగ్గర సొంత ల్యాండ్స్ కూడా లేక వాళ్ళు ఏం తిని బతికేవాళ్ళండి? అంత బద్ధకస్తులు అనడానికి వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఆస్తిపాస్తులో ఉంటే బద్ధకస్తులు అన్నా ఓకే, అగ్రీడ్. నాకు ఆ డౌట్ ఉంది, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. కాబట్టి ఈ రోజు లైవ్ మొత్తం నేను చూశాను సార్ వినయ్ గారు. ప్యానెల్ లో ఉన్న అందరికీ కూడా వందనాలు, థ్యాంక్ యూ. ఈ రోజు లైవ్ మొత్తం నేను చూసా. నాకేమనిపించిందంటే రేపు మనుస్మృతి మీద కంప్లీట్ అనాలిసిస్, అంటే ఏదో అక్కడ ఒక శ్లోకం, ఈ అధ్యాయంలో ఒక శ్లోకం, ఆ అధ్యాయంలో ఒక శ్లోకం కాదు, కంప్లీట్ గంట లేదా గంటన్నర క్లాసు మొత్తం కూడా నేను మనుస్మృతి మీద నేను రేపు ప్రజెంటేషన్ ఇస్తాను సార్, మొత్తం మనుస్మృతి మీదే. ఆ తర్వాత చెప్పండి, మనుస్మృతి అనేది మానవుడు అనేవాడికి అవసరపడేదా లేకపోతే పనికి మాలిన ఒక చెత్త పుస్తకం అనేది రేపు మీరు నిర్ణయించండి, రేపు పెట్టండి పోల్. ఎందుకంటే మనుస్మృతిలో అసలు యాక్చువల్గా ఏముందో తెలియాలి కదా మనకి.